యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో మంగమ్మ శపథం అనే చిత్రం నుంచి కనులీవేళ చిలిపిగా నవ్వెను అనే చక్కని పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. పండితులు, పామరులు, చిన్న వయసులో ప్రజ్ఞ సంపాదించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అర్హులైన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వాళ్ళ పాదాలకు తెలియజేస్తున్నాను. అలాగే చిన్నలకు శుభాశీస్సులు. నేను ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసెస్ చెప్తున్నాను. వోకల్ అంటే గాత్ర సంగీతము, కీబోర్డు. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఫోన్ చేయొచ్చు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. వీటికి బుక్ 3 అతి త్వరలోనే రాబోతుంది. రెండింటికి కూడా, మూవీ సాంగ్స్కి, డివోషనల్ సాంగ్స్కి. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 నంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని వివరములు చెప్పి బుక్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1965 సంవత్సరంలో వచ్చినటువంటి మంగమ్మ శపథం అనే చిత్రంలో ఉంది ఈ పాట. రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం ఘంటసాల గారు మరియు పి సుశీలమ్మ గారు. రాగము ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేను ఆ స్వరాలు రాస్తున్నాను కాబట్టి నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. నా దృష్టిలో ఇది ప్రధానంగా ధన్యాసి రాగము. ఇది 8వ మేళకర్త అయినటువంటి హనుమత్తోడి రాగజన్యము. ఇది ఉపాంగ రాగము, జన్యరాగము. ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగ్గమ్మ పనిస సానిధాప మాగరీస. ఆరోహణలో చూడండి, సగ్గమ్మ అంటే రీ తీసాం, పనిస అంటే దా తీసాం. ఆరోహణలో రీదా అనే 2 స్వరాలు తీసాం. అవరోహణలో మొత్తం సానిధాప మాగరీస ఉన్నాయి. ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, ఔడవ రాగం అంటాం. మరి అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి, సంపూర్ణ రాగం అంటాం. అప్పుడు ఇది ఔడవ సంపూర్ణ రాగము. అదే మన ధన్యాసి రాగము. ఇందువచ్చు స్వరస్థానములు స షడ్జమము, రీవన్ శుద్ధ రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు గాత్రి అంతరగాంధారాన్ని చాలా చక్కగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 పాఠాక్షరముల చొప్పున లేదా 4 స్వరాక్షరముల చొప్పున నడుస్తూ ఉంటాయి. జతుల ప్రకారంగా చూడండి. ఇక్కడ కిట్ట తక్క 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 అని. హుషారుగుంటాకి కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క ఇలా కూడా వేసుకుంటారు. శృతి ఒరిజినల్ శృతి 2.5 శృతిలో ఉందన్నమాట. నేను పాడేది 3వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ 3వ శృతిని స్కేల్స్లో చెప్పాలంటే ఇక్కడ చూడండి, క్యాషియో అని. ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ, వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ అంటే 3వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు పాట పాడుకోబోయే ముందు మనం ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ధప మగరి సా సగమ పని సా సాని ధప మగరి సా.
లో పిచ్లో సా నీ సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సరి గరి సా తారస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము విడిచి అంటే జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. కన్నులీ వేళ చిలిపిగా నవ్వెను, మనసేవేవో వలపులు రూవెను, చెలి నా చెంత నీకింత జాగేలని, చెలి నా చెంత నీకింత జాగేలని, కన్నులీ వేళ చిలిపిగా నవ్వెను, మనసేవేవో వలపులు రూవెను, ఇక అందాల ఉయ్యాలూగింతులే, ఇక అందాల ఉయ్యాలూగింతులే. ఫస్ట్ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే ఒక అక్షరము విడిచి మనం పాట ప్రారంభించాలి. ఆ విడిచిన అక్షరాన్ని మనం జాగా అంటాం అన్నమాట, త అని. మధుర శృంగార మందారమాల కదలి రావేల కలహంసలీలా, మధుర శృంగార మందారమాల కదలి రావేల కలహంసలీలా, రంగు రంగుల బంగారు చిలక, రంగు రంగుల బంగారు చిలక, వలచి నీ ముందు వాలిందిలే, కన్నులీ వేళ చిలిపిగా నవ్వెను, మనసేవేవో వలపులు రూవెను, చెలి నా చెంత నీకింత జాగేలని, చెలి నా చెంత నీకింత జాగేలని. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. లాస్ట్ చరణం. తాళం పల్లవి ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే ఒక అక్షరం విడిచి అనమాట, అంటే వదలి అనమాట. త అని విడిచి మనం పాట ప్రారంభించాలి. చరణ మంజీర నాదాలలోన కరగిపో నిమ్ము గంధర్వ బాల, చరణ మంజీర నాదాలలోన కరగిపో నిమ్ము గంధర్వ బాల, సడలిపోవని సంకెళ్ళు వేసి, సడలిపోవని సంకెళ్ళు వేసి, సరసరాగాల తేలింతులే, కన్నులీ వేళ చిలిపిగా నవ్వెను, మనసేవేవో వలపులు రూవెను, చెలి నా చెంత నీకింత జాగేలని, చెలి నా చెంత నీకింత జాగేలని, కన్నులీ వేళ చిలిపిగా నవ్వెను, మనసేవేవో వలపులు రూవెను, ఇక అందాల ఉయ్యాలూగింతులే, ఇక అందాల ఉయ్యాలూగింతులే.
చాలా అద్భుతమైనటువంటి పాట అనమాట. ఎంతో ప్రజాదరణ పొందినటువంటి పాట అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ అన్నీ ఒకటి కాదండి, పద్యము, శ్లోకము, దండకాలు, ఏడుపాటలు, జోలపాటలు, లాలిపాటలు, లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్, A to Z అన్నీ పాడతాను. ఓపికతో మీరు వినాలి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎంతో కష్టపడుతున్నాం అనమాట. ఇది హంబుల్లీ రిక్వెస్ట్, అంతేగాని మిమ్మల్ని నేనేం డిమాండ్ చేయను. మీకు నచ్చితే అంటే కృతజ్ఞత అనమాట. నచ్చితే ఒక లైక్ చేస్తే చాలా సంతోషం. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేస్తే ఇంకా 10 మందికి తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి ఆ ఛానల్ని ఆ లింక్ని ఓపెన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అక్కడ ఈ వీడియోలు చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటల స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.